శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేస్తున్న ప్రతి ఒక్క క్షేత్రం, ఆలయం కూడా తమవైన ప్రత్యేకతలతో శతాబ్దాలుగా కొలువై ఉన్నాయి. అందుకే పదే పదే చెప్తూ ఉన్నాం, మన గ్రామాల్లోని ఆలయాలు ఎంతో పురాతనమైనవి, విశేషమైనవి. తప్పనిసరిగా మన సమీపంలో ఉన్న ఆలయాల్ని సందర్శించండి. ఇది ఒక్కసారి మీ అందరికీ మా తరఫున మనవి. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చినకాకాని అనే గ్రామంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం. ఆలయం గురించిన చరిత్ర సంపూర్ణంగా అయితే లేదు, కానీ ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పూర్వమే నిర్మించబడినట్లుగా మనకి తెలుస్తోంది. చూశారు కదా, ఎత్తైన ధ్వజస్తంభం. ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహం చూస్తే చాలు మనకి ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తెలుస్తుంది. వినాయకుడి పక్కనే సర్పరూపంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. చూడండి, ఈ ఆలయంలోని శ్రీ వినాయకుడి విగ్రహం ఎంత పురాతనమైనదో, చాలా పురాతనమైనది. ఇలాంటి విగ్రహాలన్నీ కూడా సుమారు 1000 సంవత్సరాల పూర్వం చాళుక్య రాజులు, శాతవాహన రాజుల కాలంలో నిర్మించబడినట్టుగా తెలుస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభానికి కూడా ఒక శ్లోకం ఉంది. ఎందుకంటే ధ్వజస్తంభ ప్రార్థనా శ్లోకం చదవటం వలన మనకి ఆలయ దర్శన ఫలితం లభిస్తుందని చెప్తారు. ఈ ఎత్తైన ధ్వజస్తంభమే ఆలయానికి గుర్తు, గౌరవం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ ధ్వజస్తంభమే ఒక మార్గదర్శి కింద కూడా ఉంటుంది. కాబట్టి ధ్వజస్తంభానికి ఎల్లలేని గౌరవం ఉంది. ఇక చూడండి, ఆలయంలో ఎన్నో నాగప్రతిష్టలు కనపడతాయి. మనం సర్ప దోషానికి, రాహుకేతు దోషానికి, నాగప్రతిష్టలకి, అదేవిధంగా పూజలు, హోమాలు చేయించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. మరీ ముఖ్యంగా ఆశ్లేష బలి పూజ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి శ్రమ, ఖర్చుతోటి వెళ్ళి అక్కడ చేయించుకొని వస్తాం. కానీ అవన్నీ కూడా ఈ ఆలయంలో, అంటే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు కొలువైన చినకాకాని ఆలయంలో కొన్ని వందల సంవత్సరాలు బట్టి జరుగుతున్నాయి. ఆలయం చూశారు కదా, ఈ ముఖమండపం నూతనంగా నిర్మించినట్టుగా తెలుస్తోంది, కానీ వెనక పక్క ఉన్నటువంటి విమాన గోపురాలు చాలా పురాతనమైనవి. ప్రాంగణంలో అన్ని మూలలా మనకి అనేక నాగప్రతిష్టలు కనపడతాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ నాగప్రతిష్టలకి, అదేవిధంగా సర్పదోషం, రాహుకేతు దోషాలకి పూజలు, శాంతులు, హోమాలు చేస్తారు. ఆశ్లేష బలి పూజ ఇక్కడ ప్రత్యేకంగా సాంప్రదాయబద్ధంగా నిర్ణయించిన ప్రకారం చాలా గొప్పగా చేస్తారని చెప్తారు. ఇక్కడ చూడండి, ఎన్నెన్ని రకాల నాగ ప్రతిష్టలు కనపడుతూ ఉంటాయి ఆలయంలో. అన్ని పక్కల చిన్న ప్రాంగణం, అన్ని పక్కల కూడా ఈ నాగ ప్రతిష్టలు కనపడతాయి మనకి. అంటే ఎంత విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా మన పురాతన ఆలయాల్లో ఉన్న గొప్పతనాన్ని తెలుపుతుంది. మనం వాటిని గుర్తించాలా, ఆలయాల గురించి మనం వెలుగులోకి తేవటానికి ప్రయత్నించాలా, ఆలయాన్ని సందర్శించాలా, వివరాలు తెలుసుకోవాలా, 10 మందికి మనం తెలియచెప్పాలా. ఇదే మన క్షేత్ర సమాచారంలో ఈ గ్రామాల్లో ఉన్న ఆలయాల్ని పరిచయం చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా మాతో సహకరిస్తారని కోరుకుంటున్నాం. చాలా పురాతనమైన ఆలయం చెప్పాను కదా, ఇక్కడి నుంచి చూడండి, మీకు విమాన గోపురం కనపడుతుంది స్పష్టంగా. చాలా కాలం క్రితం నిర్మించిన వాటికి కొంత మరమ్మతులు జరిగిన మధ్యలో ఇక్కడ కూడా వటవృక్షం కింద మనకి సర్పభూషితుడై లింగరాజు, ఆ పక్కనే కాలభైరవుడు కూడా కనపడతారు. యథాప్రకారం శివాలయాల్లో కనపడే నవగ్రహ మండపం కూడా ఈ ఆలయంలో ఉంటుంది. ఇది కాకపోతే అనంతర కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. కొంత మరమ్మతులు కూడా అవసరం, ఇక్కడ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి భక్తులు, గ్రామస్తులు చాలా పూనుకొని ఈ ఆలయాన్ని చాలా వృద్ధి చేశారు. వారే మరొక్కసారి పూనుకుంటారని కూడా కోరుకుందాం. ముఖమండపంలో నందీశ్వరుడు కొలువై ఉంటారు. శివాలయంలో ఎక్కడికి పోయినా కూడా నంది. కాకపోతే నంది కొలువవటంలో, నంది విగ్రహంలో రకరకాల విశేషాలు కనపడుతూ ఉంటాయి. రకరకాల భంగిమల్లో నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు ముఖమండపంలో సహజంగా. చూసారు కదా, ఇక్కడ కూడా నంది నల్లరాతితో చేసిన సుందరమైన విగ్రహ రూపంలో గర్భాలయానికి ఎదురుగా ముఖమండపంలో స్వామివారి ఆజ్ఞకు సిద్ధం ఉన్నట్లుగా కూర్చొని ఉన్నారు. ఈ ముఖమండపానికి అనుసంధానంగా 3
సన్నిధులు కనపడతాయి. ఒక సన్నిధిలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారు కనపడతారు. ఈ వీరభద్ర సన్నిధి అన్నది ముఖ్యంగా కాకతీయుల కాలంలో ప్రారంభమైంది. వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారు వీరశైవాన్ని అనుసరించేవారు కనుక వీరభద్రుడు భద్రకాళిని ప్రత్యేకంగా ఆరాధించేవారు. ఆ కారణంగా కృష్ణా తీరంలో గుంటూరు ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాలలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు దర్శనమిస్తారు. అటుపక్క ఉన్నటువంటి ఉత్తరం పక్క ఉన్నటువంటి సన్నిధిలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రమణీయమైనటువంటి పుష్ప అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించుకొని మమతలు పంచే మాతృమూర్తిగా ప్రసన్న వదంతో భక్తులకు దర్శనమిస్తారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అమ్మవారి రూపం, ఎంత చక్కటి పుష్పాలంకరణ చేశారో. మన గ్రామాలలో మారుమూల ఉన్న గ్రామాలలో ముఖ్యంగా ఇంత చక్కటి అలంకరణ, ఇంత నిత్య పూజ జరుగుతున్నాయంటే ఆ విగ్రహాలలో ఆ క్షేత్రంలో ఎంత మహత్యం ఉంటుందో, ఎంత భక్తులకు అవసరమైనటువంటి శాంతిని కలిగి చేస్తాయో, ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందిస్తాయో గమనించండి. మధ్యలో ఉన్నటువంటి ప్రధాన గర్భాలయానికి వెలుపల శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇరువురు ఉపస్థితులై ఉంటారు. అక్కడే స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. గంగా పార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఇవి కూడా ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో స్వామివారు చక్కటి చందన విభూతి కుంకుమ అలంకరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దినటువంటి బ్రహ్మసూత్రంతో దర్శనమిస్తారు. ఈ బ్రహ్మసూత్రం కూడా ఈ ఆలయం చాలా పురాతనమైనదని చెప్తుంది. 10వ శతాబ్దానికి ముందే ఆంధ్రప్రదేశ్లో అధిక శాతం శివాలయాల్లో ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని చెప్తారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఏ 2 ఆలయాలలో బ్రహ్మసూత్రాలు కూడా ఒకే విధంగా ఉండవు. ఇక్కడ చూడండి వేరే విధంగా కనపడుతుంది. ఇంతకుముందు మనకి ఈ మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో అనేక శివాలయాలు అందులో బ్రహ్మసూత్రం ఉన్న వాటిని పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ బ్రహ్మసూత్రం చాలా ప్రత్యేకంగా భిన్నంగా ఉంటుంది మిగతా వాటికి. అదే చెప్తున్నది నేను. ఏ 2 శివలింగాలపైన ఉన్న బ్రహ్మసూత్రం ఒకే మాదిరి ఉండదు. గమనిస్తే మనం అంత చక్కటి దివ్యమైన అలంకరణలో స్వామివారు ఉన్నారో చూడండి. దురదృష్టవశాత్తు అర్చక స్వామివారు వేరే చోటికి వెళ్తాం వలన వారిని కలవలేకపోయాను. వారి అభిప్రాయం, వారు ఇచ్చే సమాచారం తీసుకోలేకపోయాను. ఇది కూడా నేను వారితో ఫోన్లో మాట్లాడి సేకరించిన సమాచారమే మీకు నేను పంచుతున్నాను ఈరోజు ఇక్కడ. చక్కటి దర్శనం, గొప్ప ఆలయం. ముఖ్యంగా నాగప్రతిష్టలకు, రాహుకేతు దోషాలకు, సర్పదోషాలకు, ఆశ్లేష బలిపూజకు ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం చినకాకాని. ఎంత అద్భుతంగా ఉందో చూడండి శివలింగం. నయనానందకరంగా ఉంది దర్శనం కూడా. ఈ ఊరిలో మరొక ఆలయం కూడా ఉంది. అది శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. శివాలయంకి అటుపక్కన ఉంటుంది, దక్షిణం పక్కన. చాలా చిన్న ఆలయం. గ్రామస్తులే పూనుకొని గ్రామంలో ఒక విష్ణు ఆలయం కూడా ఉండాలి అని చెప్పేసి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్పి తెలుస్తోంది. చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గ్రామస్తులు పూనుకుంటున్నారు. రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుడుతున్నారు. గ్రామస్తులు చాలా అభినందనీయులు ఈ విషయంలో. ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది. ధ్వజస్తంభం కింద మనకి చిన్న సన్నిధిలో చాలా చిన్న ఆలయం అని చెప్పున్నా కదా, ఆ చిన్న ఆలయానికి ధ్వజస్తంభంకి పక్కన చిన్న సన్నిధి కూడా ఉంటుంది. ఈ సన్నిధిలో దాసాంజనేయ స్వామి వారి విగ్రహాలు 2 కనపడతాయి మనకి గమ్మత్తుగా. చాలా అరుదైన దృశ్యం అది. అదేవిధంగా దాసాంజనేయ స్వామి వారి విగ్రహానికి వెనుక పక్క గరుత్మంతుడి విగ్రహం కూడా కనపడుతుంది మనకి. ఇది దాదాపు అరుదైన విషయమే. ఇక్కడ అర్చక స్వామి వారు ఉన్నారు, కానీ వారు కళ్ళకి కొద్దిగా ఆపరేషన్ అవటం వలన మనతో మాట్లాడలేకపోయారు. వారికి కూడా ఈ వివరాలు తెలియవనే చెప్పారు ఆయన. చూసారు కదా, వెనక పక్క 2 ఆంజనేయ స్వామి విగ్రహాలు, వెనక పక్క గరుత్మంతుడు. ఇది చాలా ప్రత్యేకంగాను విశేషంగాను అనిపించింది. సహజంగా పక్క పక్కన ఉంటాయి, కానీ ఒకదాని వెనక పక్క హనుమంతుడు ఆంజనేయ స్వామి ఉండరు. ఇద్దరూ నిత్యసూరులే, నిరంతరం స్వామివారి సేవలో ఉండేవారే. ఇక ముఖమండపానికి అనుసంధానంగా చిన్న అర్ధమండపం ఉంటుంది. ఆ అర్ధమండపానికి ఇరుపక్కల ద్వారపాలకులు జై విజయులు కొలువై ఉంటారు. గర్భాలయంలో
శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా దివ్యమంగళ అలంకరణలో దర్శనమిస్తారు. అలంకార ప్రియో విష్ణు అంటారు కదా! అదేవిధంగా చక్కటి అలంకారం, చక్కటి నిత్య పూజలు జరుగుతాయి. ఈ 2 ఆలయాల్లో కలిపి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి మనకి. ముఖ్యంగా శివాలయంలో కార్తీక మాస పూజలు అద్భుతంగా జరుగుతాయని చెప్తారు. మహాశివరాత్రి పెద్ద ఉత్సవం జరుగుతుందట ఇక్కడ. ఇక వేణుగోపాల స్వామి వారి ఆలయానికొస్తే జన్మాష్టమి ముఖ్యమైన పండుగ ఇక్కడ. అదేవిధంగా మనకి ధనుర్మాస పూజలు కూడా బాగా విశేషంగా చేస్తారంట ఇక్కడ. ఇంకా మిగతా వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వచ్చే శ్రీరామనవమి, శ్రీ హనుమత్ జయంతి వీటన్నిటిలో కూడా విశేషంగా పూజలు, అలంకరణలు అవన్నీ చేస్తామని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాల్ని తప్పనిసరిగా దర్శించండి. మన గ్రామాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళండి. ఆలయాల గొప్పతనం తెలుసుకోండి.